రేపటి నుంచి నువ్వు మా కాలేజ్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళు. నా చేత తోలుబొమ్మలు ఆడించాలని మేడం గారు మీ ముందే చెప్పారు కదా. నాకిప్పుడు ఇది చాలా అవసరం. అందుకే నేను వచ్చి తీరాలి. ఏ ఒక్కసారి చెప్తే అర్థం కదా? అదే ఎందుకు వద్దంటున్నారు? నా మా నాన్న నేను పని చేసుకుని వెళ్ళిపోతాను కదా. మీకు అస్సలు అడ్డు రాను. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ తోలు బొమ్మలు ఆడించి తీరాలి. ఏయ్, మా మాట కాదంటే మేమేం చేస్తామో అప్పుడే మర్చిపోయావా? వద్దు 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 అమ్మా! నీకు ప్రాణం కావాలో తోలుబొమ్మలు ఆడించడం కావాలో తేల్చుకో. మళ్ళీ ఇక్కడికొచ్చావో మా చేతుల్లో చచ్చావే. జాగ్రత్త. తప్పుకో. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఈ పోటీల్లో గెలవాలి. ఎలాగైనా నాన్నని కాపాడుకోవాలి. ఏందే ఇంత పొద్దైన పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు? అదే నాకు అర్థం కావడం లేదయ్యా. అమ్మా అమ్మా! ధరణి, ఏంటి? ఏమైంది? అయ్యో ఆపవే, కళ్ళు తిరుగుతున్నాయి. ధరణి, అయ్యో ఆపవే. ధరణి, ఆపవు ధరణి. నాన్నా, అరే, అరే, బిడ్డా, అమ్మా ఏమైంది? ఏంది బిడ్డా? నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? దేనికి బిడ్డా ఇంత ఆనందం? అసలు ఏమైంది ధరణి? చెప్తాను కానీ ముందు నాన్న ఆరోగ్యం గురించి డాక్టర్ గారు ఏమన్నారో అది చెప్పు. ఏం లేదు, 10 రోజుల వరకు మందులు ఇంజెక్షన్లు వాడమన్నారు. ఆ తర్వాత మీ నాన్న పరిస్థితిని చూసి ఏ విషయం చెప్తానన్నారు. డాక్టర్లు ఎప్పుడు గోరంతని కొండంతలు చేసి చెప్తారు. అయినా నాకేమైందని మీరు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను బానే ఉన్నాను. నాకే మందులు ఇంజక్షన్లు అవసరం లేదు. అలా అంటే ఎలా నాన్న? ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. మా మంచి నాన్న కదూ, మా బుజ్జి నాన్న కదూ. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు ఇంజక్షన్లు వేసుకుంటావు కదూ. డాక్టర్ చెప్పాడని కాదు తల్లి, నువ్వు చెప్పావని వేసుకుంటాను. మా నాన్న బంగారు. అవును తల్లి, ఇందాక రాగానే తెగ ఆనందపడ్డావు. ఏంది విషయం? మనందరం సంతోషపడాల్సిన విషయం నాన్న. ఇక త్వరలో మనకి కష్టాలే ఉండవు. అందరం ఆనందంగా ఉండబోతున్నాం. అబ్బా ధరణి, విషయం చెప్పకుండా ఎంతసేపని అమ్మా నాన్నలు ఊరిస్తావు? నాకు చెప్పినట్టుగానే అమ్మా నాన్నలకు కూడా చెప్పు. చెప్తాను. ఇప్పటి వరకు మనం ఏ జాతరకు పండక్కో మాత్రమే తోలుబొమ్మలు ఆడించేవాళ్ళం. కానీ ఇకపై అలా కాకుండా ప్రతిరోజు తోలుబొమ్మలు ఆడించే అవకాశం దొరికింది. నువ్విక మీద తోలుబొమ్మలు ఆడించకూడదు. ఈ ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆడించకూడదు. ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఉదయం నాన్నని తీసుకుని నువ్వు ఆస్పత్రికి వెళ్ళావా? అప్పుడు కాలేజ్ నుంచి ఒక సార్ వచ్చారు. వచ్చి ఈసారి తోలుబొమ్మల ఆట పెట్టాలనుకుంటున్నాం. కానీ అదే స్నేహితులు పెద్దవాళ్ళయ్యాక కలిసిన ఆటలు లేవు, కబుర్లు లేవు,
అసలు మాటలే లేవు. నేను చేసిన పనికి ఆ కాలేజ్ పెద్ద మేడం ఎంత మెచ్చుకుందో తెలుసా? నువ్వుండుంటే ఇంకా మెచ్చుకునేది. ఆ కాలేజీలో చదివే వాళ్ళకి తోలుబొమ్మలాటం నేర్పించాలి, 25,000తో పాటు మనకు ప్రశంసాపత్రం కూడా ఇస్తామన్నారు. దాంతో మనం ఎక్కడైనా తోలుబొమ్మలు ఆడించుకోవచ్చంట. అంత మంచి అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇంక నువ్వేం కంగారు పడుకు నాన్నా, హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి వాళ్ళకి రేపటి నుంచే తోలుబొమ్మలు ఎలా ఆడించాలో నేర్పిస్తాను, సరేనా? ఏంటి నేను చెప్పిన దానికి ఆనందంతో మీకు మాటలు రావట్లేదా? ఆనందంతో కాదు తల్లి, జరిగింది తలుచుకుంటుంటే భయంతో మాటలు రావడం లేదు. ఈ విషయం నీకెలా చెప్పాలి? ధరణి, ఇప్పుడు మనకి తోలుబొమ్మలాట అవేవి అవసరం లేదు. దాన్ని నువ్వు మర్చిపో. అలా అంటవేంటమ్మా? ఇన్ని రోజులు మనకన్నం పెట్టింది ఆ తోలుబొమ్మలాటే కదా, మరి అవసరం లేదంటవేంటి? అవునమ్మా, నాన్నని వెతుక్కుంటూ వచ్చారంటే ఈ తోలుబొమ్మలాటలో నాన్నకి ఎంత మంచి పేరుందో తెలిసిపోతుంది కదా. మరిప్పుడు వద్దంటే ఎలాగా? మీ నాన్నకి ఎంత పేరుందో నాకు తెలుసు. అయినా సరే ఇప్పుడు ఈ తోలుబొమ్మలాట వద్దు. అదే ఎందుకు వద్దంటున్నావమ్మా? ఓహో, నాన్నే కష్టపడాల్సి వస్తుందనా? ఏం అక్కర్లేదు, నేనున్నాను కదా, నేను వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తాను, సరేనా? అయినా సరే వద్దు. అసలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? అలివేలు, నువ్వు ఆగు, నేను చెప్తాను కదా. బిడ్డా, నువ్వు చెప్పేది చెప్పావు కదా, ఇక వదిలే. ఆకలేస్తుంది, మీరెళ్ళి తొందరగా బట్టలు మార్చుకోండి, అందరం కలిసి భోంచేద్దాం. పో. ఏ ఎందుకయ్యా నిజం చెప్పకుండా నన్నెందుకు ఆపావు? నిజం చెప్తే దాన్ని ఊరుకుంటుందా? మనల్ని బెదిరించిన వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళతో కలబడుతుంది. అప్పుడు అది తన ప్రాణం మీదకే వస్తుంది. అందుకే తనకు నిజం చెప్పకుండా ఆపాను. మరి అది రేపు కాలేజీలో తోలుబొమ్మలాట నేర్పించటానికి వెళ్తానంటుంది కదయ్యా, మరి దాన్ని ఎలా ఆపాలి? అబ్బా, రేపటి సంగతి రేపు చూసుకుందాం. ఇప్పుడే కరాఖండిగా వద్దని చెప్తే బాధతో అది అన్నం కూడా తినదు. రాత్రంతా దీని గురించే నిద్రపోకుండా ఆలోచిస్తుంది. అందుకే కర్ర వెరకుండా పాము చావకుండా రేపు నేనే ధరణికి నచ్చ చెప్తానులే, సరేనా? వెళ్ళి భోజనం సంగతి చూడు. పోవే.